గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ముందుగా ఈరోజు మరి ఒక మంచి సంతోషకరమైన సమయం ఇది. మీతో పాటుగా సెమీ క్రిస్మస్లో పాలుపంచుకోవడంలో అవకాశం ఇచ్చినటువంటి ముందుగా సిస్టర్ లిల్లీ గారికి ప్రత్యేక నమస్కారాలు. నన్ను ఇన్వైట్ చేసినందుకు. నేను రోమన్ క్యాథలిక్ కాదులే కానీ బట్ ఈ ఇన్స్టిట్యూట్ పట్ల మొదటి నుంచి కూడా ఒక సాఫ్ట్ కార్నర్ తోటే ఉంటా వచ్చాం. ఒక చిన్న అంశం ఏంటంటే రెండు ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్తాను నేను. ఒకటి, ఒక బడిలో చదువుకున్నటువంటి పిల్లలు పెద్ద అయిన తర్వాత ఒక ఆయన ఆటో డ్రైవర్ అయ్యాడు. ఆయన ఇంకొక ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నటువంటి ఒక ఆయన పెద్ద అయిన తర్వాత ఒక పెద్ద 1000 కోట్ల స్కామ్లో ఎదిగొచ్చాడు. మరి ఏ ఇన్స్టిట్యూషన్ సక్సెస్ అయిందనంటే దేని చెప్పాలి చెప్పండి? ఆటో డ్రైవర్ చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్ సక్సెస్ అయినట్టు అనమాట. సో మరి ఇవాళ ఎలా ఉందంటే కాంపిటేటివ్ వరల్డ్లో చదివేయటం అప్పచెప్పేయటంతో ఎథిక్స్ మిస్ అవుతా ఉన్నాయి. ఎథికల్ సెన్స్ అనేది కోల్పోతా ఉన్నాం. మరి అటువంటి సందర్భంలో సెయింట్ జేవియర్స్ ఏంటంటే ఇక్కడ 270 స్కూల్స్ ఉన్నాయి ఈ మండలంలో, టౌన్లోనే. మరి ఇన్ని స్కూల్స్లో కూడా ఈ స్కూలు చక్కగా పిల్లలకి చదువుతో పాటుగా ఎథిక్స్ నేర్పడం, మన వాళ్ళు చెప్తున్నారు జీవన సరళని ఎలా ఉండాలని నేర్పడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో మరి ఈ ఇన్స్టిట్యూషను రాబోయే రోజుల్లో కూడా చాలా గొప్ప చేంజ్ రాబోతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు సిబిఎస్ఈకి మారేటప్పుడు గత 2 సంవత్సరాల నుంచి చాలా శ్రమ పడ్డారు. దాంట్లో అదృష్టవశాత్తు నేను కూడా మాట సాయం చేయడం జరిగింది. సో మరి సిబిఎస్ఈగా ఎందుకు మారాలి అని అంటే వాస్తవానికి నేషనల్ కాంపిటీషన్స్ అంతా కూడా సిలబస్ బేసింగ్ అంతా సిబిఎస్ఈ ఉంటుంది కాబట్టి మరి టౌన్లో 2-3 స్కూల్సే ఉన్నాయి. ప్రిస్టేజియస్ సిబిఎస్ఈగా ఉన్నటువంటి 2-3 స్కూల్సే ఉన్నాయి కాబట్టి మరి వాటిల్లో సెయింట్ జేవియర్స్ కాబట్టి ఇక్కడ చదువుకోవడం అనేది ఖచ్చితంగా ఒక ఫార్చునేట్ థింగ్. ఈ బడిలో చదువుకోవడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. మరి ఇక్కడ ఇందాక మన ముందు చెప్పినటువంటి మేయర్ గారు కానివ్వండి, అట్లనే జడ్జి గారు, వీళ్ళందరూ కూడా రోమన్ క్యాథలిక్స్గా ఎదిగారు కాబట్టి ఇవాళ దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళ యొక్క సక్సెస్ చూస్తే ఎలా ఉందంటే సొసైటీకి మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చేటటువంటి పెద్దలుగా తయారయ్యారు. మరి రేపు మీరు కూడా భవిష్యత్తులో అలాగనే ఖచ్చితంగా మీరు చదువుకొని సొసైటీకి మెయిల్ చేసేవాళ్ళు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. అట్లనే ఈ బల్బును కనిపెట్టిన ఆయన గుర్తున్నారా మీకు? ఎవరమ్మా బల్బును కనిపెట్టింది? ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన చరిత్ర తెలుసు మీకు ఎవరికన్నా? చిన్నప్పుడు ఆయన స్కూల్లోంచి తిరస్కరించబడ్డాడు. అంటే ఒక లెటర్ రాస్తారు ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ మదర్కి. దాంట్లో ఏముంటుందంటే మీ బాబు చదువుకు పనికిరాడు కాబట్టి మీ బాబుని మీ దగ్గర నుంచి పంపించేయండి అని చెప్తారు. వాళ్ళ మదర్ మరి ఆ లెటర్ చూసి కళ్ళం నీళ్ళు పెట్టుకునేది. అడుగుతాడు ఆ బాబు, ఏందమ్మా అందులో ఏముందేనని. ఏం లేదన్నా, నీ స్థాయికి ఆ స్కూల్ సరిపోదంట అని చెప్పింది. నీ స్థాయికి ఆ స్కూల్ సరిపోలేదంట అని చెప్పింది. మరి వాళ్ళ ప్రపంచంలోనే 110 కొత్త వస్తువులు కనుక్కున్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన. ఒకప్పుడు స్కూల్లో ఎలా ఉన్నాడా అంటే నువ్వు చదువుకు పనికిరావని చెప్పించుకోబడ్డాడు. కాబట్టి ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటటువంటి తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ పిల్లలందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి యూనిక్ని కలిగి ఉంటారు. అంతే తప్ప మన ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి అంటే ఏనుగుని దాని యొక్క బలం చూడాలంటే బరువుమయమని చెప్పాలి. చేపని దాని యొక్క నైపుణ్యం చూడాలంటే నీళ్ళలో ఈదమని చెప్పాలి. ఒక చిరుతని పరిగెత్తడంలో చూడాలి దాని యొక్క గొప్పతనాన్ని. వీటన్నిటికీ కలిపి కామన్ ఎగ్జామ్ పెడుతున్నాం. పిల్లలు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం ఉంటే అలా కాకుండా ఎవడైతే చదవటం రాయటం బాగా గుర్తుపెట్టుకుంటాడో వాడిని మనం ఇంటెలిజెంట్ అని ముద్రిస్తున్నాం. అంతే తప్ప పిల్లల్లో ఉన్నటువంటి ఒరిజినాలిటీని మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా పిల్లల్ని చక్కగా ఎదగేద్దాం. పిల్లల్ని మంచి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో చదివించి వాళ్ళ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రియమైన పిల్లల మీరందరూ కూడా మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఎలా ఉండాలి అంటే అడవిలో రారాజు ఎవరు? అడవిలో రారాజు సింహం. అది మరి ఏనుగంత పెద్దది కాదు, తిమింగలం అంత పెద్దది కాదు, కానీ దాని యాటిట్యూడ్ వల్లనే రారాజుగా ఉంటుంది అనమాట. మరి మీరందరూ కూడా
సింహం యాటిట్యూడ్ కలిగి రాబోయే రోజుల్లో మీరందరూ ఒక ప్రత్యేకంగా ఆలోచించి ఈరోజు అసలు మీకు ఒక ప్రత్యేకమైన రోజు ఇది ఏంటయ్యా అంటే అరుదుగా వచ్చేటటువంటి రోజు ఇది. డిసెంబర్ 21 ఎవరు చెప్పగలరు? కెన్ ఎనీబడి సే వాట్ ఈస్ ద స్పెషల్ టుడే? లాంగెస్ట్ డే, లాంగెస్ట్ నైట్, షార్టెస్ట్ డే అనమాట. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే సూర్యుడికి అతి దూరంగా భూమి ఉంది. భూమి ఉండటం వల్ల ఎక్కువగా 23 డిగ్రీస్ ఉండటం వల్ల త్వరగా 5 గంటలకే చీకటి పడింది, 7:30 దాకా తెల్లవారం. సో మరి అది ప్రత్యేక ఎట్లా ప్రకృతిని అర్థం చేసుకొని ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలను తెలుసుకొని మనం ప్రత్యేకంగా ఆలోచించామంటే మనలో మనమే ఖచ్చితంగా ఎదిగొస్తాం. కాబట్టి మరి ఈరోజు ఈ మంచి తరుణంలో నన్ను పిలిచినందుకు సిస్టర్స్ ప్రత్యేకమైన నమస్కారాలు. వీళ్ళతో పాటుగా మరి మేయర్ గారిని అట్లానే మరి జడ్జి గారితో ఉండటం అనేది వెరీ ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే వాళ్ళే మనకి ఆదర్శం. రోమన్ క్యాథలిక్స్గా స్కూల్స్ చదువుకుంటే ఎలా ఎదిగొస్తారు అనేది వాళ్ళని చూస్తే మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. Thank you for your wonderful message, sir. Sir.